హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు టేస్టీగా ఉండి చికెన్ ఫ్రై పొడి పొడిలాడుతూ అసలు స్పైసీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా డిఫరెంట్గా చేస్తూ ఉంటే చికెన్ ఫ్రై చాలా టేస్టీగా బాగుంటుంది. సరే మీరు ట్రై చేయండి. ముందుగా ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ని శుభ్రంగా మనం కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్న చికెన్ని ఇందులో కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. కారం 2 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. చికెన్ ఫ్రై కానీ కర్రీ కానీ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట పెరుగు అనేది. ఇప్పుడు లెమన్ జ్యూస్ ఒక 1/2 ముక్క వేసుకుందాం. జ్యూస్ తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపి ఒకసారి కలిపేసి ఒక అరగంట వరకు పక్కన పెట్టేసుకోవాలి. పీస్కి మొత్తం కలిసేటట్టు కలిపి ఒక అరగంట వరకు పక్కన పెట్టేసుకున్నాను. శుభ్రంగా కలిపి పెట్టుకోవాలి. అప్పుడు ఉప్పు అనేది కారం అనేది బాగా పీసుకి పడుతుంది అన్నమాట. మసాలా పౌడర్ కోసం కొంచెం ధనియాలు, కొంచెం లవంగం చెక్క, మిరియాలు, యాలకులు, 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. మొత్తం అన్నీ కలిపి దోరగా కొంచెం వేయించేసుకుందాం. అలా వేయించుకున్న పౌడర్ వేసుకుంటే మసాలా పౌడర్ చాలా టేస్ట్ మారుతుంది అన్నమాట. దీనికోసం పక్కన పెట్టేసుకున్నాం కదా, మిక్సీ వేసుకుంటే పౌడర్ పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకుందాం. పెద్ద సైజు ఆనియన్స్ 2 తీసుకున్నాను అన్నమాట. మరి ఎక్కువైన ఆనియన్స్ తీపి వస్తుంది కాబట్టి ఆనియన్ మొత్తం బాగా వేగేదాకా వేగనివ్వాలి. అన్నీ వేగిపోయాక బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, జీలకర్ర కలిపి పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను అన్నమాట. అది ఆనియన్స్ మొత్తం వేగాక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. సరే బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ చికెన్ తీసుకొని వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఎప్పుడు మగ్గాక వేసుకుంటే బాగుంటుంది. పచ్చి పచ్చిగా ఉన్నా కూడా ముక్కలు బాగోదు. సరే బాగా మగ్గిపోయాక ఇప్పుడు చికెన్ మొత్తం వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి అటు ఇటు కలిపేసుకోవాలి. ఒకసారి మళ్ళీ ఇంకోసారి కలిపేసుకుని శుభ్రంగా ఒకసారి మూత పెట్టేసుకుందాం. 10 మినిట్స్ వరకు మూత పెట్టేసుకున్నాక ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా, వాటర్ వచ్చేస్తుంది. మన చికెన్లో అనేది ఫ్రైలోకైనా కర్రీకైనా వాటర్ ఎక్కువ అవసరం లేదనమాట. అసలు నేను వాటర్ కూడా పోయలేదు. చూసారా, వాటర్ ఎక్కువ వచ్చేసింది. ఇంకో 5 మినిట్స్ మనం ఉడకనిచ్చేద్దాం. మూత పెట్టేసుకుందాం. సరే మూత తీసి ఒకసారి అటు ఇటు కలిపేసుకోవాలి. మనం ఇందాక పెట్టుకున్న పౌడర్ ఒకసారి అటు ఇటు వేసుకోవాలన్నమాట.
మసాలా పౌడర్ వేసుకొని అటు ఇటు కలిపేసుకుందాం. ఈ పౌడర్ చాలా టేస్ట్ ఉంటుందండి, ఎవరైనా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మూత పెట్టేసుకున్నాక ఒకసారి తీసి మొత్తం కర్రీ అంతా దగ్గరికి అయ్యే వరకు మగ్గనిచ్చేయాలన్నమాట. వాటర్ అనేది ఉండకూడదు, చికెన్ ఫ్రై కాబట్టి. సరే, ఇది జీలకర్ర పౌడర్ అనమాట. జీలకర్ర, ధనియాలు కలిపి చేసుకున్న పౌడర్ ఒకసారి అటు ఇటు కలిపేసుకుందాం. వేసుకొని లాస్ట్గా కొత్తిమీర వేసుకుందాం. ఇవి కూడా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకుందాం అన్నీ. చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండండి, చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై అనేది. చూసారా ఎంత పొడి పొడిగా టేస్టీగా ఉందో.